నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. మహిళల్లో ఎక్కువగా కనిపించేటువంటి సమస్య ఇటీవల కాలంలో మనం చూసుకుంటే పీసీఓఎస్. సో అసలు పీసీఓఎస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ధన్య గారు ఫ్రమ్ కేఎస్ఎస్సి మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ బజార్ హిల్స్. హలో మ్యామ్. హాయ్, నమస్తే. సో పీసీఓఎస్ ఎక్కువగా మనకు లేడీస్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఏంటి ఇది రావడానికి రీజన్స్? సో పీసీఓఎస్ మోస్ట్లీ ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ అనమాట. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, మనకి ఫిజికల్ యాక్టివిటీస్ అనేది తక్కువ అయిపోయింది. ఎర్లియర్ జనరేషన్ అయితే వి యూస్ టు డూ లాట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ అనేది అసలుకి లేదు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అండ్ ద వే వి ఈట్, మన ఈటింగ్ స్టైల్ కూడా మారిపోయింది. సో దీస్ క్యాన్ కాంట్రిబ్యూట్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనమాట. అండ్ దిస్ క్యాన్ బి రీజన్ ఫర్ పీసీఓఎస్. సో పీసీఓఎస్ అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? సో పీసీఓఎస్ అంటే పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. సో యాక్చువల్లీ ఒక ఓవరీ నుండి, అండాశయం నుండి ప్రతి మంత్ ప్రాపర్గా ఒక ఎగ్ అనేది డెవలప్ అయ్యి ఇట్ హ్యాస్ టు రిలీజ్ అనమాట. బట్ పీసీఓఎస్లో ఏమవుతుందంటే ఆ ఎగ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా రావట్లేదు. సో అక్కడ ఎగ్ రిలీజ్ అవ్వకుండా అక్కడ ఉండిపోయి ఇట్ ఫార్మ్స్ లైక్ సిస్టిక్ అపియరెన్స్. దానికి మనం పీసీఓఎస్ అని అంటాము. సో పీసీఓఎస్ ఉన్న ప్రతి మహిళల్లో కూడా మనం ఈ సంతానలేమి సమస్య అనేది చూడొచ్చా? సో వాళ్ళకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయా? ఎస్, డెఫినెట్లీ. ప్రతి మహిళలకి ఇన్ఫర్టిలిటీ అనేది రాదు. కొందరికైతే ఆ పాసిబిలిటీ, ఇఫ్ పీసీఓఎస్ గోస్ అన్ట్రీటెడ్, మనం ఎర్లీగా పీసీఓఎస్ డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్లీ అది క్యూరబుల్ అనమాట. బట్ అది తెలియకుండా మనం ఎక్కువ టైం ఇఫ్ యూ డోంట్ ట్రీట్, దానికి ఇన్ఫర్టిలిటీ అనేది ఒక కాంప్లికేషన్ అనమాట. బట్ వీ కెన్ డెఫినెట్లీ ట్రీట్ పీసీఓఎస్. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇది అనేది అంత పెద్ద సమస్య కింద మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అండ్ మరోవర్ ఏంటంటే పీసీఓఎస్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు పిల్లలు పుట్టారేమో, సో దీని మూలంగానే నేను కన్సీవ్ అవ్వలేకపోతున్నానేమోనని ఐయుఐవిఎఫ్కి వెళ్ళిపోతూ ఉంటుంటారు. సో దీన్ని రెక్టిఫై చేసుకోవచ్చా? సో ఆయుర్వేదంలో మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి? డెఫినెట్లీ ఆయుర్వేదంలో ఎక్కువ శాతం మనం హార్మోనల్ పిల్స్ లేకుండా వీ కెన్ ట్రీట్ పీసీఓఎస్ అనమాట. సో ఎర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎర్లీ డయాగ్నోసిస్ అంటే దానికి లక్షణాలు ఏమేమి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. సో ఒకటి, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్. ఎప్పుడైతే మీకు పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు, సమ్ టైమ్స్ 3 monthsకి ఒకసారి వస్తుంది, 6 monthsకి ఒకసారి వస్తుంది అంటే డెఫినెట్లీ ఒక డాక్టర్ని కలిసి దానికి రీజన్ ఏంటి, పీసీఓఎస్ ఉందా లేదా అని తెలుసుకోవాలి. అండ్ సెకండ్ వచ్చేసి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్. కొందరికి లిప్స్ పైన అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, చిన్ దగ్గర ఉంటుంది. సో that is also a symptom of PCOS. సో ఇఫ్ యూ నోటీస్ ఆల్ దిస్ సిమ్టమ్స్, వెంటనే ఒక డాక్టర్ని కలిసి డయాగ్నోస్టిక్స్, అల్ట్రాసౌండ్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ అదన్నీ చేసుకుంటే మనకి ఎర్లీ డయాగ్నోసిస్ ఉంటే డెఫినెట్లీ వీ కెన్ క్యూర్ పీసీఓఎస్. అది ఇన్ఫర్టిలిటీ, వితౌట్ గోయింగ్ టు ఇన్ఫర్టిలిటీ వీ కెన్ ట్రీట్ ఇట్ అనమాట. అండ్ ఆయుర్వేదంలో, యాజ్ ఐ సెడ్, వితౌట్ హార్మోన్స్, పంచకర్మ ట్రీట్మెంట్ ద్వారా, లాట్ ఆఫ్ మెడికేషన్స్, వీ కెన్ డెఫినెట్లీ ట్రీట్ పీసీఓఎస్. అండ్ కేఎస్ఏసీలో స్పెషాలిటీ ఏంటంటే వీ ఫాలో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్. సో వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ చూసి దానిలో ఎలా ఉంది కండిషన్, తర్వాత మనం ఒక 6 months తర్వాత అగైన్ అల్ట్రాసౌండ్ రిపీట్ చేసి పీసీఓడి క్లియర్ అయిందా లేదా అని చూడొచ్చు. పీసీఓఎస్ అనేది మనకి జెనెటికల్గా వంశపారపర్యంగా వచ్చే ఛాన్సెస్ అమ్మాయిలకి ఎంతవరకు ఉంటుంది? మీ మదర్ కానీ సిస్టర్ సిబ్లింగ్స్కి ఎవరికైనా పీసీఓడి ఉంటే ఛాన్సెస్ ఆర్ దాట్ యూ మే డెవలప్ పీసీఓడి. సో అట్లా ఉన్నప్పుడు ఇఫ్ యూ ఆర్ ఒబీస్, మనకి అది వెయిట్ తక్కువ చేయడానికి ఇంక్రీసింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ కంట్రోలింగ్ యువర్ డయట్, కంట్రోలింగ్ షుగర్ లెవెల్స్. ఎందుకంటే పీసీఓడి ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నట్టు ఒక కండిషన్ కూడా డెవలప్ అవ్వచ్చు. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీకు మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. దానివల్ల ఇన్ఫర్టిలిటీకి, కరెక్ట్గా పీరియడ్ రాకపోవడం అదన్నీ ఉంటుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మదర్కి కానీ సిబ్లింగ్స్కి కానీ పీసీఓడి ఉంది అంటే మనం దానికి రెక్టిఫై చేయడానికి ఎర్లీగా వీ షుడ్ ట్రై టు ఫాలో సర్టన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట.
అంటే ఇక్కడ ఎగ్ క్వాలిటీ అనేది సరిగ్గా ఉండదు కదా, సో ఆ క్వాలిటీని ఇంప్రూవ్ చేసేందుకు ఏం చేస్తారు మనకి ఆయుర్వేదం? డెఫినెట్లీ ఆయుర్వేదంలో మెడికేషన్స్ కానీ ప్రొసీజర్స్ ఉంటుంది. సో ఎగ్ ప్రాపర్గా డెవలప్ అవ్వడానికి మనకి పీరియడ్స్ కరెక్ట్గా రావాలంటే ఎగ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉండాలి. సో ఎగ్ డెవలప్మెంట్ ప్రాపర్ అవ్వడానికి వీ కెన్ గివ్ మెడికేషన్స్. కొన్ని ప్రొసీజర్స్ ఉంటుంది, ఉత్తర బస్తీ అన్నట్టు కొన్ని ప్రొసీజర్స్. వీ కెన్ ట్రై ఆల్ దాట్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అ హెల్దీ ఎగ్. ఎగ్ ప్రాపర్గా డెవలప్ అవుతున్నప్పుడు పీరియడ్స్ రెగ్యులర్ అవుతుంది అండ్ యూ కెన్ కన్సీవ్, డెఫినెట్లీ కన్సీవ్ అనమాట. ఓకే. సో ఒకసారి పీసీఓఎస్ వల్ల న్యాచురల్గా కన్సీవ్ అవ్వలేదు, ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఫస్ట్ కన్సీవ్ అయ్యాం. సో సెకండ్ టైం కూడా మళ్ళీ అదే ప్రాబ్లం రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? దానికి ఏంటి కంటిన్యూస్గా ఏమైనా మళ్ళీ ట్రీట్మెంట్ ఆ ప్రాసెస్ కంటిన్యూ చేయాల్సి ఉంటుందా ఎట్లా? Definitely, if you have a PCOD history, if you go back to your previous lifestyle, దానికి రెకరెన్స్ అనేది ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్ అంటే మన లైఫ్ స్టైల్ చాలా చేంజెస్ అయితే చేసుకోవాలి. లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అడాప్ట్ చేస్తే ఇట్ విల్ నాట్ రెక్కర్ అగైన్ అనమాట. అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మనం అలవర్చుకోవాల్సి ఉంటుంది? లైఫ్ స్టైల్ చేంజెస్ ఏంటి? సో ఫిజికల్ యాక్టివిటీస్ డెఫినెట్లీ, అట్లీస్ట్ ఇప్పుడు ప్రెసెంట్లీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయితే దే గెటప్ అరౌండ్ 7 o'clock. వాళ్ళు వెంటనే కాలేజ్కి వెళ్ళాలి, రావాలి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది, స్క్రీన్ టైం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండట్లేదు. సో దే కెన్ అడాప్ట్ యోగా, మెడిటేషన్, జూంబా క్లాసెస్, ఎనీ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే దే విల్ లూజ్ సమ్ వెయిట్, దే విల్ హ్యావ్ అ హెల్దియర్ లైఫ్ స్టైల్. అండ్ ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్లో జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం, ఫ్రైడ్ ఫుడ్స్, oily foods, including more vegetables, less carbohydrates, more proteins. అలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఇట్ విల్ హెల్ప్ టు ప్రివెంట్ పీసీఓడి. సో ఏ ఏజ్ గ్రూప్ నుంచి చూడొచ్చు అమ్మాయిల్లో పీసీఓఎస్ అనేది? సో పీసీఓడి మోస్ట్లీ ఒక చైల్డ్ బేరింగ్ ఏజెస్లో స్టార్ట్ అవుతుంది. బిట్వీన్ 60 to 42, 45 వరకు మనం పీసీఓడి అనేది చూడొచ్చు. ఆఫ్టర్ 45 యూ గో టువర్డ్స్ మెనోపాజ్ కదా. సో 16 to 40 మధ్యలో ఎక్కువ శాతం మనం పీసీఓడి అనేది వీఆర్ సీయింగ్ అనమాట. బట్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో పీసీఓఎస్ రావడానికి రీజన్స్ ఏంటి? సో ఆయుర్వేదంలో ఎలాంటి పంచకర్మ ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి, దీనికి ఎలాంటి సొల్యూషన్ ఉందనే విషయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అగైన్ కేఎస్సీసీలో ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ పీసీఓఎస్, ఇఫ్ యూ వాంట్ టు డూ అన్ ఎర్లీ డయాగ్నోసిస్, కాంటాక్ట్ ఎనీ డాక్టర్ కేఎస్సీసీ హాస్పిటల్. రైట్, థ్యాంక్ యూ.